హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైఫై స్టడీ అడ్డా. ఇవాళ మనం గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఉత్తరప్రదేశ్లో మొదటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చాపర్ సర్వీస్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బటేశ్వర్, ఆప్షన్ బి డియేరియా, ఆప్షన్ సి కాన్పూర్, ఆప్షన్ డి సుల్తాన్పూర్. ఆన్సర్ ఆప్షన్ ఏ బటేశ్వర్. క్వశ్చన్ నెంబర్ 2. ఏ రాష్ట్ర రవాణా సంస్థ నమ్మకార్గో లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ, ఆప్షన్ సి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఆప్షన్ డి కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. క్వశ్చన్ నెంబర్ 3. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో 12.5 లక్షల మందికి వ్యక్తులకు శిక్షణనిచ్చి 1,35,000 మందికి ఉద్యోగాలు కల్పించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గం కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా మరియు 10 లక్షల ఆరోగ్య రక్షణ కల్పిస్తోంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నిర్మాణ కార్మికులు, ఆప్షన్ బి గిగ్ వర్కర్స్, ఆప్షన్ సి ఆరోగ్య నిపుణులు, ఆప్షన్ డి వీధి వర్తకులు. ఆన్సర్ ఆప్షన్ బి గిగ్ వర్కర్స్. క్వశ్చన్ నెంబర్ 5. 2023వ సంవత్సరానికి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ద్వారా 7 పారామితులతో 4 స్టార్ ఓవరాల్ రేటింగ్ మరియు 5 స్టార్ రేటింగ్ని ఏ ఇన్స్టిట్యూట్ పొందింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఆప్షన్ బి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ, ఆప్షన్ సి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేలూర్, ఆప్షన్ డి మానవ్ రచన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్. ఆన్సర్ ఆప్షన్ డి మానవ్ రచన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్. క్వశ్చన్ నెంబర్ 6. అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎండ్యూరెన్స్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ కింద 1.34 బిలియన్లను అందుకున్న దేశం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి గాబోన్, ఆప్షన్ సి నైజీరియా, ఆప్షన్ డి ఉక్రెయిన్. ఆన్సర్ ఆప్షన్ డి ఉక్రెయిన్. క్వశ్చన్ నెంబర్ 7. పిఎం మోడీ ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా కలెక్టర్ వర్క్స్ యొక్క 11 సంపుటాల మొదటి సిరీస్ను విడుదల చేయనున్నారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి పండిట్ మదన్ మోహన్ మాలవ్య, ఆప్షన్ సి చౌదరి చరణ్ సింగ్, ఆప్షన్ డి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ ఆప్షన్ బి పండిట్ మదన్ మోహన్ మాలవ్య. క్వశ్చన్ నెంబర్ 8. పాంచజన్య వారపత్రిక ఏర్పాటు చేసిన సాగర్ మంథన్ సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ దక్షిణ గోవా, ఆప్షన్ బి కొచ్చి, ఆప్షన్ సి వాస్కోడగామా, ఆప్షన్ డి కోయంబత్తూర్. ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ గోవా. క్వశ్చన్ నంబర్ 9. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2012, ఆప్షన్ డి 2013. ఆన్సర్ ఆప్షన్ బి 2014. క్వశ్చన్ నంబర్ 10. ఒరిస్సాలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అశోక, ఆప్షన్ బి అనంతవర్మ చోడగంగా, ఆప్షన్ సి నరసింహవర్మన్, ఆప్షన్ డి కులశేఖర్ పాండ్య. ఆన్సర్ ఆప్షన్ బి అనంతవర్మ చోడగంగా. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.